మీకు ఇప్పటిదాకా మీరు కరెంట్ చూడలేదు. కరెంట్ వస్తే ఫస్ట్ నువ్వు ఏం కొంటావు? టీవీ కొంటావా? ఏం కొంటావు? టీబీ కొనుడు అవుతుంది సార్. మళ్ళీ ఇంకోటి అంటే సార్, ఇంటింటికి నీళ్ళ పరిస్థితి బాగా ఉన్నది. నీళ్ళ పరిస్థితి ఇంటింటికి ఇవ్వాలి సార్. మళ్ళీ ఇందిరావాసి ఇల్లులు ఇవ్వాలా, టీవీ కొనాలా అనుకుంటున్నాం సార్. మేమైతే ఏదైనా ఎక్కడ జరిగిందా కూడా ఆ టీవీలలో వస్తూ ఉంటుంది కదా సార్. అప్పుడు రైతులు కూడా చూసి వాళ్ళకు కూడా తెలివి పడుతూ ఉంటుంది. పిల్లలు కూడా కొంచెం తెలివి పడుతూ ఉంటారు, రోడ్డు దారి చూస్తూ ఉంటారని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకా ఈ ఊర్లో మొత్తం 83 కుటుంబాలు అంతేగా? ఇప్పుడు బడి పెట్టారు కదా, బడి పెట్టారు కాబట్టి వెళ్తున్నారా మరి బడికి పిల్లలు ఫస్ట్ కాదు సార్. ఇప్పుడు అమ్మ నాన్నోళ్ళు ఇదివరకు బడి లేదా? బడి లేవుండే సార్. ఇదివరకు మా వయసులో ఉన్నప్పుడు వాళ్ళు బడి నడిపేవాళ్ళుగా. లేదు సార్. ఇక్కడ లేదా బడి? లేదు సార్. కొన్ని గరంలా నడిచింది కానీ ఇక్కడైతే లేదు సార్. బడి లేదు సార్. ఇప్పుడు ఈ అవతల ఏ ఊరు ఉంటుంది? అవతల తుమ్రేలు ఉంటుంది సార్. తుమ్రేల, కోమట్పల్లి, కొండపల్లి, బాసగూడెం మాట ఉంటుంది సార్. అక్కడ ఉన్నాయా స్కూల్స్? అటు గురించి మనకు తెలియదు సార్. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఇక్కడ నుండి 15 కిలోమీటర్ తుమ్రేం ఉంటుంది. అక్కడ నుండి అటు మళ్ళీ 15 ఉంటుంది. గంట అట్లనే రోడ్ ఇట్లనే ఉంటుందా? ఇట్లనే మట్టి రోడ్ సార్. వాగులు ఏమైనా ఉంటాయి? వాగులు గీగులు ఏం లేదు సార్. గుట్ట ఎక్కిపోవాలా సార్. గుట్ట రోడ్ ఉంటుందా? మోటార్ సైకిల్ వెళ్తుందా? మోటార్ సైకిల్ వెళ్తుంది. కంకర్ ఇది మట్టి రోడ్డే ఉంటుంది కానీ ఒర్రెలు చిన్న ఒర్రెలు ఉంటాయి సార్. సార్ అదే మీ ఊరికి అయితే డెవలప్మెంట్ కావాలని మీరు కోరుకుంటున్నాం. ఓకే, మీరు అన్నట్లుగానే కేంద్ర బలగాలు కూడా మీకు డెవలప్మెంట్ చేసే పనిలో ఉన్నారు. ఒకసారి మనం ఇంకా కొంచెం ముందుకు కూడా వద్దాం. ముందుకు వచ్చి మీకు కొంత నేను ఊరును కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక్కసారి